నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్ గారి 34వ జన్మదిన సందర్భంగా ఈరోజు వియన్నా హోం బాలికల వసతి గృహం నందు ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం బాలికల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ ఇర్ఫాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా చిన్న పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈ చిన్న పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉందని, ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే మరెన్నో జన్మదినాలు ఈ అనాథ పిల్లల మధ్యనే జరుపుకుంటానని, అదేవిధంగా నా కోసం ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులు, నా స్నేహితులు నదీం, అస్మా, ముస్తాక్, అన్ను, మువాజ్, అనీఫ్, సల్మాన్, ధనంజయ, మల్లికార్జున్ రెడ్డి, సుధీర్, మన్సూర్, ఆఫీస్, షేరు, సుబాన్, షాహుల్, ఆరిఫ్ వారందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. అరే చాక్లెట్ మా చూద్దులేరా, వాడు కన్నా చాక్లెట్ మీద ఉంది. కలిసిపోయారా పిల్లల భలే కలిసిపోయావు బాయ్. మేము ఎప్పుడో సరే రండి. మేడం సార్ అస్సలాము అలైకుం. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మా ఫ్రెండ్స్. ఈరోజు నా బర్త్డే శుభ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యానీ హోంలో పేదవాళ్ళకి, చిన్న పిల్లలకి కావాల్సిన వస్తువులు, అదేవిధంగా అన్నదానం, అదేవిధంగా వాళ్ళకి పేద పిల్లకాయలకి మరింత సహాయం చేయాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ మల్లిరెడ్డి గారు, అదేవిధంగా మా ఫ్రెండ్స్ ముష్తాక్, మువాజ్, అజ్మా, నదీము వాళ్ళందరూ రావడం జరిగింది. ధనుంజయ కూడా రావడం జరిగింది. హనీఫ్ భాయ్ వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు మా చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి షేక్ ఇర్ఫాన్ గారి జన్మదినాన్ని మేము ఇక్కడ వియన్నా హోమ్స్ లో జరుపుకున్నాం. మేమంతా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ వచ్చి ఇక్కడున్న అనాథ పిల్లలందరికీ అన్నం మరియు వాళ్ళకి కేక్ పంపిణీ, వాళ్ళకి కావాల్సిన రోజు వాటి సదుపాయాల గురించి సబ్బు, బ్రష్ ఇలాంటి వాటి అని చిన్న చిన్న ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో అవన్నీ అందించడం జరిగింది. మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఒక సేవా దృక్పథంతో ఉన్నాడు. ఇతడు ఈ వయసు 34 వయసులోనే ఇతను రాహుల్ గాంధీ దాకా వెళ్ళారంటే ఇది చెప్పుకోదగ్గ విషయం. మా ఫ్రెండ్ ఇలాంటి ఇంకా జన్మదినాలు జరుపుకోవాలని, ప్రజల కోసం సేవ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మా ఫ్రెండ్స్ తరపున మేమంతా ఏంటంటే అంటే ఇతనికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఇతను చేసే ప్రతి కార్యక్రమంలో మేము కూడా తోడ్పడుతున్నాం. ఇంకా ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్కారం. 2వ తేదీ 7వ నెల 2026 అనగా ఈ రోజు నా సోదర సమానులు ఇర్ఫాన్ గారి 34వ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ పరిధిలోని వియన్నా హోంలో బాలికల
వసతి గృహంలో ఇర్ఫాన్ గారి 34వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, అభివందనం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఇర్ఫాన్ గారికి వియన్నా హోమ్ నిర్వాహకుల తరఫు నుంచి, బాలికల తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇర్ఫాన్ గారు అన్ని రంగాల్లో జపాన్లోని బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుని వెళ్ళాలని, ఇర్ఫాన్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.